డయేరియా ప్రబలిన విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపును డిఎంహెచ్ఓ సుహాసిని పరిశీలించారు. వాంతులు, విరోచనాలతో కొంతమంది నిన్న అడ్మిట్ అయ్యారని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 38 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటికీ 20 కేసులను రికవరీ చేసి డిశ్చార్జ్ చేశామన్నారు. 10 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఆర్ఆర్పేటలో ఉన్న కేసులను గుర్తించి వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డయేరియా కేసులు ఎక్కువ ఉన్న ఏరియాల్లో 20 తాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించామన్నారు. ఆర్ఆర్పేట మనకి నిన్న నైట్ ఒక 8 కేసులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లేట్ నైట్ అడ్మిట్ అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మార్నింగ్ ఒక 2 కేసులు అడ్మిట్ అవ్వడం జరిగింది. తెలియగానే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ టీము అందరం కలిసి ఇక్కడ ఫీల్డ్ కూడా సర్వే చేస్తున్నాము. ఆ 10 మంది కూడా బాగా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్లనే ఇక్కడ ఎవరన్నా కానీ ఏదైనా నీరసంగా ఉన్నా కూడా, ఒకవేళ డయేరియా ఉన్నా కూడా ఇక్కడ ఒక 6 బెడ్స్తో ఈ స్కూల్లో మేము ఒక మినీ మెడికల్ క్యాంప్ లాగా మేము కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఏరియాలో వాటర్ శాంపిల్స్ కూడా తీసి పంపించడం జరిగింది. ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అందరూ కూడా సిచ్యువేషన్ అంతా కూడా స్టేబుల్గా ఉంది.